నమస్తే. నేను మీ హరిత. ఉదయం, సాయంత్రం మీ ఇంటి ముందు ఇదొక్క పని చెయ్యండి. డబ్బు ధారాళంగా వస్తుందంటున్నారు రిజల్ట్ ఓరియెంటెడ్ లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ విశ్వం విజయ్. అదేంటో తెలుసుకుందాం. నమస్తే విజయ్ గారు. నమస్కారం అండి హరిత గారు. డబ్బెవరికి చేదు చెప్పండి. యెస్. ఉదయం, సాయంత్రం ఒక్క పని చేయండి డబ్బొస్తది అంటున్నారు. ఏంటది? విశ్వం విజయ్ గారిచే నిర్వహించబడే అడ్వాన్స్డ్ లా ఆఫ్ అట్రాక్షన్ క్లాస్ అటెండ్ అవ్వాలి అనుకుంటే కామెంట్ సెక్షన్ లో ఉన్న గూగుల్ ఫామ్ ని ఫిల్ చేయండి లేదా డిస్ప్లే అవుతున్న నెంబర్ కి కాల్ చేయండి. ధర్మో రక్షిత రక్షితః యద్భావం తద్భవతి. ఉదయం, సాయంత్రం మామూలుగా ఏముంటదంటే ఉదయం లేవగానే ఏం చేస్తారు? డోరు ఓపెన్ చేస్తారు. హ్మ్. ఎవరికి వాళ్ళు వారి డోర్స్‌ను ఓపెన్ చేస్తారు. అయితే ఇక్కడ మన సబ్జెక్ట్‌లో ఏంటంటే ఏదైతే మన ఆలోచన తరంగాలు మన నుంచి వెళ్తాయో అవి వాస్తవ రూపం దాలుస్తుంటాయని మనం నమ్ముతుంటాం. మన సబ్జెక్ట్ అంటే మన ఫీలింగ్స్, థాట్స్ అనే దాని పైన డిపెండ్ అయి ఉంటుంది. అంటే సో ఇలాగో థాట్స్ అయితే రిలీజ్ చేస్తాం కదా! రిలీజ్ చేయకైతే ఉండం కదా! ఒక మనిషి, ఒక వ్యక్తి ఒక రోజుకు 60,000 నుంచి 70,000 రకాలైన ఆలోచన చేస్తుంటాడు. సో, అన్ని ఆలోచన చేసినప్పుడు డోర్ తీసేటప్పుడు లైక్ జనరల్‌గా ఎవరు వుమెన్సే డోర్ ఓపెన్ చేస్తారు మార్నింగ్ టైమ్‌లో. హ్మ్. సో, చేసేటప్పుడు నా ఇంట్లోకి అనంతమైన డబ్బు, సంపద, ఐశ్వర్యం, సిరి సంపదలు వచ్చునుగాక అని ఓపెన్ చేయాలి. హ్మ్. అంటే భావన. డోర్ ఓపెన్ చేస్తూ నా ఇంట్లోకి లక్ష్మీదేవి ఎంటర్ అవుతుంది అన్న భావన. సాయంత్రం పూట మరి దీపం పెడుతుంటారు. ఎస్పెషల్లీ హ్మ్. వుమెన్స్‌కి ఒక అలవాటు ఉంటుంది. అంటే ప్రతి ఇంట్లో జనరల్‌గా దీపం ఎందుకు పెడతానంటే అజ్ఞానం అనే అంధకారం తొలగిపోయి జ్ఞానం అనే వెలుతురు రావాలి. అజ్ఞానం అని ఎక్కడ ఉంటుందో అక్కడ దుఃఖం వస్తుందండి. జ్ఞానం అనే వెలుతురు ఉన్న కాడ ఆనందం వస్తుంది. సో, ఎప్పుడైతే అది దీపం పెట్టినప్పుడు మళ్ళీ భావన అంటే ఎప్పుడైతే ఆ ఇంట్లో నుంచి అంటే బయట నుంచి లక్ష్మీదేవి ఇంట్లోకి ప్రవేశిస్తున్నట్టుగా ఒక ఊహ అనేది తీసుకురావాలి. అది కూడా గోల్డ్ కలర్ అంటే హ్మ్. బంగారపు వర్ణపు లక్ష్మీదేవి మన ఇంట్లోకి ప్రవేశించినట్టే. కొంతమంది నమ్మరు దేవుడు లక్ష్మీదేవి దేవతలు అప్పుడు వాళ్ళు పాజిటివ్ ఎనర్జీగా గోల్డెన్ ఓకే. గోల్డెన్ బిస్కెట్స్ గాని, లేదా గోల్డెన్‌కి సంబంధించినటువంటి ఓకే. డైమండ్స్ గాని లోపలికి ప్రవేశిస్తున్నట్టుగా. ఎందుకు నేను అంటున్నానంటే ప్రతీది ఊహనండి. ఊహ నుంచే ఉద్భవిస్తది ప్రతీది. ఇప్పుడు చూసినట్టయితే ఇక్కడ ఉంది గదా! హ్మ్. నిన్న లేదు. రేపు ఉంటుందో లేదో తెలీదు. బట్ ఈరోజైతే ఎగ్జిస్ట్ అయింది. సో, ఇది ఎగ్జిస్ట్ అవ్వడానికి కారణం ఏంటంటే ఇమాజినేషన్. హ్మ్. ఎవరైతే ఎక్కువగా వారి జీవితాన్ని ఊహించుకుంటారో వారి జీవితం అద్భుతంగా ఉంటుంది. సో, ఇట్లా ప్రతిరోజు మార్నింగు అండ్ ఈవినింగ్ గనక ఎవరైతే ఊహించుకుంటారో హరిత గారు వారి జీవితం అద్భుతంగా ఉంటుంది. అంతెందుకు స్టూడెంట్ కూడా తీసుకోండి. ఇప్పుడు ఇద్దరు విద్యార్థులను తీసుకుందాం. ఎవరికి ఎక్కువ మార్క్స్ వస్తాయి చెప్పండి? ఎవరికైతే ఊహాశక్తి ఎక్కువగా ఉంటుందో వారికి ఎక్కువ మార్క్స్ వస్తాయి. ఇప్పుడు అదే విధంగా బిజినెస్ పర్సన్ తీసుకో సేమ్ టైమ్‌లో సేమ్ డే ఇద్దరు బిజినెస్ స్టార్ట్ చేశారు మేడం. మరి ఇద్దరు బిజినెస్ ఒకే విధంగా రన్ అవుద్దా? కాదు. ఎవరి ఆలోచన విధానం అయితే, ఎవరికైతే ఊహాశక్తి ఎక్కువుండి, వారు ఎప్పుడు గూడా కలలు కంటారో గొప్ప అందుకోసం అంటారు. స్వామి వివేకానందే గావచ్చు, అబ్దుల్ కలాం గారే గావచ్చు, గొప్ప గొప్ప వ్యక్తులు ఎవరైనా చూడండి హరిత గారు, ఒక కామన్ ఉంటుందొకటి. ఏంటి తెలుసా? ఊహాశక్తి. రిచ్ పీపుల్ ధనవంతులు గూడా చూసినట్టయితే అందరు కామన్‌గా అనిపిస్తుంది. ఇక్కడ నేనైనా, మీరైనా ఇక్కడ ఉన్నప్పుడు అందరూ చూస్తే అందరూ సమానంగా అనిపిస్తారు. హార్డ్‌వేర్ సమానంగా ఉంటుంది. బట్ సాఫ్ట్‌వేర్ హ్మ్. డిఫరెంట్. ఇప్పుడు చూస్తే మొబైల్ ఓకే. ఇది అందరికీ సమానంగా ఉంటుంది. బయట కనబడుతుంది మొబైల్. బట్ ఇందులో ఉన్నటువంటి సాఫ్ట్‌వేర్ 100 వెర్షన్స్ కావచ్చు, ఐఓఎస్ వెర్షన్ కావచ్చు, డిఫరెంట్‌గా ఉంటాయి. హ్మ్. డిఫరెంట్‌గా ఉంటుంది. అంటే లోపల ఉన్నటువంటి సాఫ్ట్‌వేర్ బట్టే వారి దాని యొక్క మొబైల్ పెర్ఫార్మెన్స్ ఆధారపడి ఉంది. అవును. సేమ్ లైక్ దట్ మన మైండ్ సెట్ బట్టే మన జీవితం అనేది ఆధారపడి ఉంటుంది. ఒక వ్యక్తి ధనవంతుడు అవ్వాలి అంటే అందులో యాంటీ వైరస్ అనేది ఉండాలి. అంటే అనవసరమైన విషయాలన్నీ తొలగించుకొని కేవలం తనకు సంబంధించినటువంటి మైండ్‌కి సంబంధించినవి మాత్రమే అతను పదే పదే ఆలోచిస్తూ ఉండాలి. అంటే కేవలం దానిపైన మాత్రమే అంటే 5 సెన్సెస్ అండి. ఏంటి? కళ్ళు, చెవులు, ముక్కు, ముక్కు. నాలుక, చర్మం. కేవలం వాటి పైన మాత్రమే అంటే కేవలం మనీ పైన మాత్రమే దృష్టి కేంద్రీకరించాలి. అంటే చూస్తున్నాడంటే బిజినెస్‌లో సక్సెస్‌నే చూడాలి. వింటున్నాడంటే సక్సెస్‌ని తను వినగలగాలి. సో, అట్లా ఇవ్వగలిగితే మనీ ఫ్లో అవుతదండి హరిత గారు. హ్మ్. సో, ఇలా రావడం కోసం ఏంటంటే, మనం ఇందాక చెప్పుకున్నట్టుగా ఉదయం మరియు సాయంత్రం ప్రతిరోజు గూడా మనీ లక్ష్మీదేవి ఇంట్లోకొస్తున్నట్టుగా అంటే మనతో ఇంట్లో ఎటువంటి వాతావరణం ఉండాలప్పుడు? యెస్. ఇంట్లో ఎప్పుడు గూడా ఎలా ఉండాలి అంటే, మంచి హ్యాపీగా ఆహ్లాదకరంగా ఉండాలి. హస్బెండ్ ఇంటికొచ్చాడనుకోండి, హ్మ్. వైఫ్ ఏం సంపాదిస్తున్నాడనుకోండి, ఎట్లాంటి నెగెటివ్ అంటే అలాంటి క్వెషన్స్ గాకుండా, నవ్వుతూ పలకరించడం. నవ్వుతూ పలకరించడంతో హ్మ్. పాటు, మీరు బాగా సంపాదిస్తున్నారని అప్రిసియేషన్స్ ఇవ్వాలి. అంటే ప్రశంసలనేది ఇవ్వాలి. ఏ ఇంట్లో అయితే ప్రశంసలు ఉంటాయో, ఆ ఇంట్లో ఆనందంగా ఉంటుంది. ప్రశంసల కాడ అసలు ఏం సాధించావు? నువ్వు పక్కింటోళ్ళు ఇంట్లో సంపాదిస్తున్నారు. ఎదిరింటోళ్ళు ఇట్లా సంపాదిస్తున్నారు. నువ్వు జూస్తే ఏం సంపాదించట్లేదు. హ్మ్. సో, ఇట్లాంటి వర్డ్స్ గనక వాడడం వల్ల హ్మ్. అతని మనసు ఏమవుద్ది?
వీక్ అయిద్ది. ఇతని మనసు వీక్ అయిపోతే అతని ఎనర్జీ లెవెల్ ఏమవుతాయి? వీక్ అయిపోతాయి. ఆటోమేటిక్‌గా ఇంట్లోకి మనీ వస్తదా? రాదు. హ్మ్. ఇంట్లోకి మనీ రావాలి అంటే ఎప్పుడు కూడా అదే విధంగా వైస్ వర్సా హస్బెండ్ కూడా అంతే. హ్మ్. వారు కూడా ఎన్నెన్నో హోప్స్‌తో ఎక్కడెక్కడో ఉండి వస్తారు వాళ్ళ ఇంట్లోకి. సో, హ్మ్. వారి ఇష్టాయిష్టాలేంటో తెలుసుకొని, వారి ఇష్టాలకు అనుగుణంగా వాళ్ళకి నెక్లెస్‌లు వీలైతే ప్రోత్సహించాలి కానీ నిరుత్సాహపరచొద్దు. హ్మ్. నిరుత్సాహపరచకుండా అసలు నా లైఫ్ పార్ట్నర్ ఎక్కడెక్కడో వచ్చి ఎక్కడెక్కడో తీసుకొనొచ్చి ఉంటుందన. అంటే ఎక్కడో పుట్టి, ఎక్కడో పెరిగి ఇక్కడికొచ్చి ఉంటుంది. తనకు ఎన్నో డ్రీమ్స్ ఉంటాయి. సో, ఆ డ్రీమ్స్ ఏంటి? అవన్నీ పేపర్‌పై తీసుకొని నేను తీరుస్తాను అనే ఒక నమ్మకం, ఒక భరోసా తను ఇస్తూ తను ఏదైతే యాక్టివిటీస్ చేస్తున్నారో వాళ్ళు సపోర్ట్ చేస్తారు. డెఫినెట్‌గా సపోర్ట్ చేస్తుంటారు. సో, అందుకోసమే ఒకళ్ళతో ఒకళ్ళు సపోర్ట్ చేసుకుంటూ వారు గనుక ప్రయాణం చేస్తే మాత్రం ఎప్పుడు గూడా లక్ష్మీదేవట ఇంట్లో గనక మంచి వాతావరణం అంటే రిలేషన్‌షిప్స్ బావుంటున్నట్ట ఉంటుందట. అయితే లక్ష్మీదేవి సపోజ్ తిరుపతి నుంచి హైదరాబాద్‌కొచ్చేసిందండి. ఏంటి? హ్మ్. లక్ష్మీదేవి తిరుపతి నుంచి హైదరాబాద్‌కొచ్చేసింది. అయితే వాళ్ళకి ఇద్దరు హైదరాబాద్‌లో ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు. సో, ఒకరింట్లో ఎప్పుడు గొడవలు జరుగుతున్నాయి. ఒకరింట్లో ఎప్పుడూ హ్యాపీగా ఉంటారు. ఏ ఇంట్లో ఉండడానికి ఇష్టపడతదండి? సంతోషంగా ఉన్నవా? సంతోషంగా ఉన్న వాళ్ళ ఇంట్లో. హ్మ్. అదే విధంగా లక్ష్మీదేవితో మనకు రిలేషన్‌షిప్స్ ఎప్పుడు బెటర్‌గా ఉంచుకోవాలి. ఎప్పుడు గూడా లక్ష్మీదేవి చూడండి కింద పడితే కళ్ళకద్దుకొని తీసుకుంటాం. అవును. కానీ అహంకారాన్ని ప్రదర్శించం. హ్మ్. సేమ్ లైక్ దట్ ఎప్పుడు గూడా కౌంటింగ్ చేయాలంటే ఉదయం మరియు సాయంత్రం ఏం జేయాలంటే లేవగానే మీ ఇష్టం మీ ఇంట్లో ఎంతుంటుందో అంత అమౌంట్ ఎప్పుడు ఉంచుకోవాలండి. హ్మ్. ఎందుకు అమౌంట్ ఉంచుకోవాలంటే నా దగ్గర ఉంది అన్న భావన తెలియజేయడం కోసం ఉంచుకోవాలి. కౌంటింగ్ జేసుకోవాలి. మార్నింగ్ కొద్దిసేపు కౌంటింగ్ జేయాలి. రాత్రి కౌంటింగ్ జేసుకోవాలి. నీ దగ్గర బెట్టుకోవాలి. ప్రతి రూపాయికి కృతజ్ఞత చూపించుకోవాలి. సో, ఈ రూపాయి వలన ఇన్ని బెనిఫిట్స్ పొందారు. ఎన్నో బెనిఫిట్స్ పొందుంటామండి. యాక్చువల్లీ చెప్పాలంటే మనీ మన దగ్గరికి రావడం వలన ఎన్నో బెనిఫిట్స్ చిన్నప్పుడు స్కూల్ ఫీ కట్టుకోవచ్చు. సో, ట్రాన్స్‌పోర్టేషన్ ఫీ గావచ్చు, డ్రెస్సులు గావచ్చు, మనం తీసుకున్న ఆహారం గావచ్చు. ఇలా రకరకాలుగా మనం బెనిఫిట్ పొందాం. బట్ ఏమవుతదంటే కాలక్రమంలో మనం పొందిన బెనిఫిట్స్ మర్చిపోయి మనకు లేదు అనే బాధతోనే ఉంటాం. హ్మ్. అలా బాధతో కలిగి ఉండడం వల్ల మనీ ఎంటర్ అవ్వదు. ఫస్ట్ నీ దగ్గర ఒక్క రూపాయి ఉందా? బీ హ్యాపీ. హ్మ్. అంతటి హ్యాపీనెస్‌తో నువ్వు జీవించగలిగితే నీకు మనీ అనేది అబండెన్స్ ఆఫ్ మనీ వస్తది. హ్మ్. ఫస్టు లక్ష్మీదేవి ఒక పెద్ద మూట రాదటండి. చిన్నగా రూ. 1 రూ. 2 పంపిస్తదట. హుహు. ఎవరైతే ఈ రూపీస్‌తో ఆనందంగా జీవిస్తారో అబండెన్స్ ఆఫ్ మనీ వస్తదట. బట్ చాలామంది నాకు తక్కువొచ్చిందని జెప్పి దీన్నే విమర్శిస్తూ అక్కడ ఆగిపోతారు. సో, అందుకోసం పెద్ద మూట రాదు. పెద్ద మూట హ్మ్. రావాలంటే ఏంటి? చిన్నగా నీ దగ్గర ఎంతొస్తదో బీ హ్యాపీతో ఉన్న చాలా దాంట్లో సంతృప్తిగా ఫస్ట్ ఉండండి. ఎక్కువ వస్తుందని ఊహించుకోండి. అది నిజమవుతుంది అంటారు. యెస్. అంతేనా? ఎగ్జాక్ట్‌లీ. ఓకే. లా ఆఫ్ అట్రాక్షన్ క్లాసెస్ నిర్వహిస్తూ ఉంటారు కదా! అవునండి. అది ఏ టైంలో ఉంటుంది? ఎలాంటి వాళ్ళు మిమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చు? దీనికోసం హ్మ్. ఏంటంటే, ప్రతి ఒక్కరికి కూడా సబ్జెక్ట్ వెళ్ళాలనంటే, ఇది లా ఆఫ్ అట్రాక్షన్ అనే సబ్జెక్ట్‌ను ప్రతి వ్యక్తికి, ప్రతి కుటుంబానికి, ప్రతి ఇంటికి వెళ్ళాలి. అప్పుడే ప్రతి ఇంట్లో ఆనందం అనేదొస్తుంది. సో, దానికోసం మేము ఎవ్రీ వీక్ గూడా ఒక ఫ్రీ అడ్వాన్స్ లా ఆఫ్ అట్రాక్షన్ క్లాస్ కండక్ట్ చేస్తున్నాం. సో, ఈ క్లాస్‌కి ఎన్రోల్ చేసుకోవాలంటే, డిస్‌ప్లే అవుతున్న నంబర్‌కి కాల్ చేయడం గానీ, కామెంట్ సెక్షన్‌లో గూగుల్ ఫార్మ్ ఉంటుంది. ఆ గూగుల్ ఫార్మ్ ఫిలప్ చేయడం ద్వారా, మా టీమ్ మెంబర్సే వాళ్ళ వాట్సాప్ గ్రూప్‌లో యాడ్ చేయడం గానీ, ఓకే. లేదా వాళ్ళతో కాల్ చేయడం గానీ, ఇంట్లో ఉంటూనే ఏమంటానంటే, ఇంట్లో ఉంటూ అటెండ్ అవ్వాలి. ఎందుకంటే మన క్లాస్‌కేంటంటే అమెరికా, ఆస్ట్రేలియా ఈ మధ్యలో ఏంటంటే ప్రపంచంలో అన్ని దేశాల నుంచి ఆ క్లాసెస్ అటెండ్ అవుతున్నారు. సో, మంచి పరిణామం ఇది. శుభ పరిణామం గూడా. ఎందుకంటే మారుతున్న కాలానికి అనుగుణంగా మనుషులు మారుతున్నారు. ఎక్కడ ఉన్నా సరే అటెండ్ అవుతున్నారు. బెనిఫిట్స్ పొందుతున్నారు. చాలా హ్యాపీ. సో, ఇంకా ఇదే విధంగా మేము కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నాం. సో, డిస్‌ప్లే అవుతున్న నంబర్‌కి కాల్ గానీ, గూగుల్ ఫార్మ్ ఫిలప్ చేయండి. మనం క్లాస్‌లో కలుద్దాం. ఎలాంటి సమస్య ఉన్నా మా దగ్గరికి రండి. మేము పరిష్కారం చెప్తామంటారు. యెస్. థాంక్ డెఫినెట్‌లీ. యూ విజయ్ గారు. మీరు విశ్వం విజయ్ గారి ఆన్‌లైన్ క్లాసెస్ అటెండ్ అవ్వాలి అనుకుంటే స్క్రీన్‌పై స్క్రోల్ అవుతున్న నంబర్స్ కాల్ చేసి కాంటాక్ట్ అవ్వండి. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. థాంక్ యూ సో మచ్. సర్వే జనా సుఖినో భవంతు. మాక్సిమం అంటే సార్ అందరూ గురువుల కన్నా ది బెస్ట్ గురువులాగా అనిపించింది సార్. ఎందుకంటే నాకు అర్థమైన సబ్జెక్ట్‌ని చాలా బాగా అర్థం చేసుకోగలిగిన నేను మీ యొక్క ఓకే. సబ్జెక్ట్‌లో. అంటే ఓకే. నేను డబ్బు కూడా సార్ 1,70,000 ఖర్చు పెట్టాను సార్. ఉన్నది ప్రాంప్ట్‌గా చెప్పేస్తున్నాను. ఓకే అండి. విశ్వమణి బాబు గారు గాని, అనంతకృష్ణ స్వామి గాని వీళ్ళ క్లాస్‌లు అందరికి వెళ్ళాను సార్ నేను. హ్మ్. వెళ్ళాను నేర్చుకున్నాను గాని వచ్చేస్తుంది అందరూ చెప్తున్నారు. మీకు డబ్బొచ్చేస్తది, మీకు కారొచ్చేస్తుంది అని. మరి నాకు రావట్లేదు ఏందని నేను ఆలోచించుకున్నాను సార్ వాస్తవంగా. హ్మ్. అందరేమన్నారంటే వెళ్తే నేను లేదండి నేను ఇది సంపాదించేసాను. నేను గోల్డ్ తెచ్చేసుకున్నాను. గోల్డ్ కొన్నాను. అది కొన్నాను అంటున్నారు. నేను చూస్తుంటేనేమో మరి వాళ్ళందరూ వచ్చిందంటున్నారు. మరి నాకెందుకు రావట్లేదని ఆలోచిస్తున్నా సార్ నేను. హ్మ్. రైట్. దాదాపు 12 మెంబర్స్‌ని కలిసాను సార్. నేను మాక్సిమం 12 మెంబర్ గురువుల్ని కలిసాను సార్. హ్మ్. కానీ నాకు ఇంత అద్భుతమైన సబ్జెక్ట్ అంటే ఇంత థియరీ లేకుండా ప్రాక్టికల్ చేయించిన ఏకైక గురువు అంటే మీరే సార్ నాకు. థాంక్ యూ. థాంక్ యూ సో మచ్ అండి. ఓకే.